పూర్వజన్మలో శక్తి. పూర్వజన్మ రహస్యాలు కూడా తెలుసా అయితే? నేను ఎక్కడో సాధనలు చేస్తూ ఉండేదాన్ని. అది నాకు విజన్ వచ్చింది అన్నమాట. ఓకే, నేను ప్రీవియస్ బర్త్ లో సాధనలు చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది శక్తి అని నాకు ఒక క్లారిటీ, నా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ ఉంది. తర్వాత అర్థమైంది, ఓకే, అమ్మవారి తత్వాన్ని అందరికీ పరిచయం చేయాలి, నిజంగా దేవతలు దర్శనం ఇస్తారు, నిజంగా మంత్ర సాధనలు చేస్తే సమస్యలు తీరుతాయి. నాకు ఒక అనలైజేషన్ వచ్చింది. తర్వాత అందరికీ హోమాలు చేయడం వల్ల ఎక్కువ లాక్స్ ఆఫ్ పీపుల్ అయ్యారు. సరే, దీన్ని ఒక ఆర్గనైజేషన్ గా ముందుకు తీసుకువెళ్ళాలని ట్రస్ట్ ఫామ్ చేశాను. ట్రస్ట్ ద్వారా ఇప్పుడు యజ్ఞాలు చేయించడం. లాస్ట్ మంత్ గుంటూరులో యజ్ఞం చేసాం, రాజశ్యామల యజ్ఞం. ఆ యజ్ఞం ఎవ్వరూ ఇంతవరకు వరల్డ్ లోనే చేయలేదన్నమాట. 2 ఎకరాల ప్లేస్ లో రాజశ్యామలాదేవి యంత్రాన్ని స్థాపించి దాదాపు 20 రోజులు యంత్రాన్ని గీయడానికి సరిపోయింది మాకు. యంత్రంలో అమ్మవారి 108 అగ్నిగుండాలు స్థాపించి యజ్ఞం చేయడం జరిగింది రాజశ్యామల నవరాత్రుల్లో మొదటి రోజు. కాబట్టి ఓకే, అమ్మవారు ఏదో ఒక అద్భుతమైన శక్తిని, అంటే ఉపాసకులుగా మనం ఉన్నప్పుడు యూనివర్స్ లో ఉన్న శక్తిని మనం కిందకి లాగగలగాలి. యూనివర్స్ ప్యూరిఫై అవుతుంది. ఓకే, మనం శక్తిని ఆవిర్భవింపజేయడానికో లేదా మంచిని పంచడానికో అమ్మవారి మహిమల్ని తెలియచేయడానికో ఈ జన్మ తీసుకున్నాను అన్నటువంటి క్లారిటీ నా జీవితానికి నాకు వచ్చింది. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇవన్నీ కూడాను? అంటే ఈ పూజలు కానివ్వండి, ఏ వయసు నుంచి? నేను చిన్నతనం నుంచి, నాకు నేనుగా చేసుకుంది 7th నుంచి నా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు అమ్మవారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. నా ఎడ్యుకేషన్ సాధన ఫ్రీక్వెంట్ గా జరిగింది. జరిగిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ని మ్యారేజ్ అవ్వడం, మళ్ళీ పిల్లలు. అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను, అసలు మీ వయసు ఎంత, మీకు ఎప్పుడు పెళ్లి జరిగింది, పెళ్లికి ఈ పూజలకి ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందా? డిస్టర్బెన్స్ ఎందుకు రాలేదంటే ఆ పవర్ ని టేస్ట్ చేశారు మా ఇంట్లో. అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుందని నా చిన్నతనం నుంచి మా మదర్ ఫాదర్ టేస్ట్ చేశారు ఆ పవర్ ని. ఆ పవర్ ఒక్కసారి వచ్చి చూసామనుకోండి, అమ్మవారి శక్తిని, అమ్మవారు ప్రొటెక్ట్ చేసే విధానాన్ని మనం ఒక్కసారి దాన్ని చూడగలిగితే మళ్ళీ జీవితంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం మారం. అది తెలియాలి, అసలు ఎనర్జీ అంటే ఏంటి అది తెలియాలి. అది వాళ్ళు బాగా ఫేస్ చేశారు. ఎంతమంది మీకు పిల్లలు? మాకు 4. 4 పిల్లలా? ఓకే, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా ఉపాసకులే. ఆయన కాలభైరవ ఉపాసకులు, నేను కాళీ సాధన చేసేదాన్ని అనమాట. ఒకసారి నాకు కాళీ సాధన చేసే కొద్దీ కాలభైరవుణ్ణి చూడాలి, కాలభైరవుణ్ణి పొందాలి అన్నంత ఫీల్ కలిగేది. ఒక రాధాదేవి కృష్ణుని ఏ విధంగా అయితే తప్పిస్తుందో నాకు అలాగా అనిపించేది అనమాట. ఒక రోజు రాత్రి ఒక తెల్లని శివలింగం నిద్రపోతుంటే దర్శనం వచ్చింది. కాలభైరవుడు కావాలి, కాలభైరవుడు కావాలి నాకు ఇన్నర్గా అనిపించడం. తర్వాత ఈయన కనిపించడం, తర్వాత మ్యారేజ్ అవ్వడం. ఆయన ఉపాసకులే అనమాట, ఉపాసన చేస్తారు, బిజినెస్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా అన్ని గడిచిపోతూ వచ్చాయి. ఎందుకంటే మామూలుగా ఒక నార్మల్ స్త్రీ, ఒక ఉపాసకురాలు నార్మల్ జెంట్ ని వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే తన పవర్ తగ్గుతుంది. ఒక ఉపాసకుడు ఒక ఉపాసకురాలని పెళ్లి చేసుకున్నప్పుడు పవర్ పెరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా ఉపాసనలు ఇచ్చినప్పుడు భార్యకి భర్తకి ఇద్దరికి మంత్ర దీక్షిస్తాను. అప్పుడు పవర్ అనేది ఎలివేట్ అవుతుంది, చాలా పెరుగుతుంది అన్నమాట. బాండింగ్ కూడా ఇద్దరికి బాగుంటుంది. ఇప్పుడు చాలా గొడవలు, బాండింగ్ ఎఫెక్షన్ లేని భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం. ఒకరికి పార్వతీదేవి మంత్రం, ఒకరికి శివుడి మంత్రం ఇస్తే వాళ్ళిద్దరూ ఎలా అయితే ఉన్నారో పార్వతీదేవి పరమేశ్వరుడు, ఆ విధమైనటువంటి గొప్ప బాండింగ్, ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే కనీసం భార్య ఏడుస్తుంటే భర్తకు ఆ సెన్సెస్ అందుతాయి. అది ట్రూ లవ్, అలా ఉండాలి. అందుకే దీక్షలు తీసుకోవడం అనేది మొత్తం చాలా మంది ఇక్కడికి వచ్చిన లేడీస్ మా హస్బెండ్ మా మాట వినరు అంటుంటారు. అప్పుడు నేను లలితా సహస్రనామాలు చేయండి అని చెప్తూ ఉంటాను. లలితా సహస్రనామాలు చేసినటువంటి స్త్రీ తన భర్తకు మాత్రమే అందంగా కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ తల్లిలాగా కనిపిస్తుంది అన్నమాట. అంత గొప్ప శక్తి లలితా సహస్రనామాలకు మాత్రమే ఉంది. మంత్ర సాధన అనేది ప్రతి స్త్రీకి అవసరం. నిజానికి ప్రతి స్త్రీలో విల్ పవర్ పెరగాలన్నా, తన కోరికలు తీరాలన్నా, తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలన్నా, తన తత్వాన్ని, తన ఐడెంటిటీ తనకు నిలవాలన్నా, ఏదైనా రంగంలో ముందుకెళ్లాలన్నా ప్రతి స్త్రీకి అమ్మవారిని ఆరాధించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే తన ఆలోచనకి తగినటువంటి శక్తి
అమ్మవారు ఇస్తుంది. అమ్మవారు దుర్గా ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది దుర్గాదేవి. కాళి సంహార శక్తిని ఇస్తుంది, లక్ష్మి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీకి మంత్ర సాధన అనేది అవసరం.